హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే నాటుకోడి రాగి సంగటి. ఇది మన రాయలసీమ స్పెషల్ అన్నమాట. సో ఎందుకో తినాలనిపించింది. అక్షయ కడుపులో ఉన్నప్పుడు అయితే ఒకసారి చేసుకుని తిన్నాను, మళ్ళీ ఇంకెప్పుడు అనిపించింది. ఇది 2 days ముందే తెప్పించాము, కానీ మనకి పీసెస్ కట్ చేయడానికి అవ్వదు కదా నాటుకోడి. సో అందుకని బయట మార్కెట్లో కట్ చేసి తెప్పించాము. ఇది వచ్చేసి కప్పు రైస్ తీసుకున్నాము. కప్పు రైస్కి ఒక 5 cups అయితే వాటర్ తీసుకున్నాము. రైస్ బాగా ఉడకాలి కదా. రైస్ అయితే దగ్గర పడింది. మీలో ఎంతమందికి అసలు రాగి సంగటి ఇష్టమో కామెంట్ చేయండి. అయితే ఈ కప్పుతో 2 cups అయితే రాగి పిండి తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక కప్పు వేసుకుని బాగా కలుపుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో కప్పు అయితే తీసుకున్నాం రాగి పిండి. సో ఇది హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది మామూలుగా బయట మార్కెట్లో కూడా దొరికేస్తుంది రాగి సంగటి నాటుకోడి. ఇంకా బాగా కలుపుకోవడమే. అందులో అయితే చిటికెడు సాల్ట్ వేసాము. తర్వాత మా అమ్మ అయితే నెయ్యి వేసి ఉండలు చుట్టేసింది. ఇంకా రాగి సంగటి ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి మాట. ఇంక ఈ చిన్న గ్యాస్ మీద అవ్వదు కదా, కుక్కర్ పెద్దదని చెప్పేసి ఇంక పెద్ద గ్యాస్ మీద పెట్టాము. ఇంక అందులో ఆయిల్ పోసి ఆనియన్స్, నెక్స్ట్ చిల్లీ, నెక్స్ట్ కర్రీ లీఫ్ అయితే వేసేసాము. అవి కొంచెం బాగా డీప్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకున్నాము. తర్వాత ఆ నాటుకోడి అయితే అందులో వేసేసాను. ఆనియన్స్ డ్రై అయిపోయి బాగా వేగాయి కాబట్టి. అలాగే మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బాగా కలిపేసాను. ఇంకా సో ఇది వచ్చేసి మొత్తం అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఇంక మసాలా మొత్తం అంతా కలిపి ఒకసారి ఆడేసాము. ఇలాచి, ఇంగువ, నెక్స్ట్ దాల్చిన చెక్క, ఇంక మొత్తం అంతా వేసేసాము. ఒకసారి కలిపేసాము. మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీరని, నెక్స్ట్ కారం కూడా వేసుకుని బాగా కలిపేసాను. ఆ కప్పుతో ఒక కప్ అయితే వాటర్ పోసాను. తర్వాత కుక్కర్ పెట్టేస్తాము. ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తాము ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా. నెక్స్ట్ వచ్చేసి అందులోకి సరిపడా కల్లుప్పు అయితే వేస్తాము. కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మాకు నచ్చేలాగే వచ్చింది.
ఇంకంతే వేడివేడిగా తినేసాం, అయిపోయింది. ఇంకా అది బ్లాగ్ అయితే తీయలేదు. మా జున్ను అక్షయ్ అయితే సోనుతో ఆడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.